News9 Today News की स्वागतम बुलेटिन ముందుగా హెడ్లైన్స్ భారత్ చైనాకు జెనోఫోబియా అందుకే ఆ దేశంలో ఆర్థిక ఒడిదుడుకు సంచలన వ్యాఖ్యలు చేసిన బైడెన్ మహారాష్ట్రలో కూలిన హెలికాప్టర్ శివసేన నేతకు తప్పిన ప్రమాదం రెడ్డికి మరోసారి హైకోర్టులో ఊరట భాస్కర్ రెడ్డికి బెయిల్ మంజూరు చంద్రబాబు దమ్ముంటే బీజేపీ అడుగు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సజ్జల ఫైల్ అయోమయంలో జనసేన నాయకులు జగన్ ఊహించిన షాక్ పిఠాపురంలో పవన్ పోటీపై ముద్రగడ కూతురు సంచలన వ్యాఖ్యలు తెలుగుదేశం నాయకులు వేడుకుంట టీడీపీ కార్యాలయంలో కోడెల జయంతి వేడుకలు జమ్మలమడుగు నియోజకవర్గంలో ఏపీసీసీ చీఫ్ మరియు కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిలారెడ్డి ఎన్నికల ప్రచారం పెదముడియం మండలం సుద్దుపల్లి గ్రామం నుండి ప్రారంభమైన ప్రచారం మాట్లాడిన రోహిత్ శర్మ వీడియో వైరల్ యూట్యూబ్ లో రికార్డుల మీద రికార్డు సెట్ చేస్తున్న పుష్ప సాంగ్ ఏకంగా 15 దేశాల్లో ట్రెండింగ్ లో నిలిచిన అల్లు అర్జున్ స్టాక్ మార్కెట్ సెన్సెక్స్ 600 మరియు నిఫ్టీ 147 పాయింట్స్ డౌన్ డీటెయిల్స్ చూస్తే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భారత్ రష్యా చైనా దేశాలపై విరుచుకుపడ్డారు భారత్ చైనా జపాన్ రష్యాలు జెనోఫోబిక్ విదేశీయుల పట్ల విద్వేషం భయం దేశాలంటూ విమర్శించారు భారత్ సహా ఆ దేశాలేవి వలసదారుల్ని ఆమోదించడం లేదని దీంతో ఆ దేశాల ఆర్థిక అభివృద్ధిని జెనోఫోబియా అడ్డుకుంటుందని అన్నారు బుధవారం వాషింగ్టన్లో పార్టీ నిధుల సేకరణ కార్యక్రమాల్లో ఆయన ప్రసంగిస్తూ చైనా ఆర్థికంగా దారుణంగా మారింది జపాన్ అనేక ఇబ్బందుల్లో ఉంది భారత్ రష్యా ఆర్థిక సమస్యలు ఉన్నాయి ఎందుకంటే వాటికి జెనోఫోబిక్ ఉంది కాబట్టి వలసదారుల్ని అంగీకరించడం లేదు వలసదారులతోనే దేశం మరింత బలోపేతమవుతుందని బైడెన్ తెలిపారు అమెరికా వలసదారులకు ఆహ్వానం పలుకుతోంది కాబట్టి ఆర్థికంగా వృద్ధి సాధిస్తుందని పేర్కొన్నారు to trade places with their problems. They've got a population that is more people in retirement than working. They're not importing any. They're not bringing. They're xenophobic. Nobody else coming in. They've got real problems. I'm not looking for a fight with China. I'm looking for competition, but fair competition. In addition, we're standing up for peace and stability across the Taiwan Straits. I've revitalized our partnerships and our alliances in the Pacific with India,
Australia, South. మహారాష్ట్రలో ఓ ప్రైవేట్ హెలికాప్టర్ కూలింది. ఈ ఘటన రాయగఢ్ జిల్లాలోని మహత్పట్నంలో జరిగింది. శివసేన డిప్యూటీ నేత సుష్మా ఆధారే ఆ హెలికాప్టర్లో ప్రయాణించాల్సి ఉంది. అయితే ఆ నేతను తీసుకెళ్లేందుకు వస్తున్న హెలికాప్టర్ ల్యాండింగ్ సమయంలో కుప్పకూలింది. ల్యాండింగ్ జరుగుతున్నప్పుడు ఆ హెలికాప్టర్ అటు ఇటు ఊగింది, బ్యాలెన్స్ తప్పింది. ఆ హెలికాప్టర్ను అదుపు చేసేందుకు పైలట్ ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఖాళీ మైదానంలో ఆ హెలికాప్టర్ ఒక్కసారిగా భారీ శబ్దం చేస్తూ కూలింది. ఆ ప్రాంతం నుండి దుమ్ము లేచింది. కూలుతున్న సమయంలో ఆ హెలికాప్టర్ నుండి పైలట్ కిందకు దూకాడు. అయితే అతని ప్రాణాలతో ఉన్నట్లు తెలిసింది. వైట్ అండ్ బ్లూ కలర్ లో ఉన్న రోటరీ వింగర్ హెలికాప్టర్ లో ప్రమాదం పూర్తిగా ధ్వంసమైంది. పోలీసులు రెస్క్యూ బృందాలను ఆ ప్రదేశానికి వెంటనే చేరుకున్నారు. శివసేన లీడర్ సుష్మా ఆధారే కారులో ప్రచారం కోసం బయలుదేరి వెళ్లారు. రాజ్యాంగానికి విరుద్ధంగా మతపరమైన రిజర్వేషన్లు మంచిది కాదు. ముస్లింలకు కర్ణాటకలో బీసీ కోటాలో రిజర్వేషన్లు కల్పించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఓబీసీల కింద రిజర్వేషన్ కల్పించారు. దీంతో వెనుకబడిన తరగతుల వారికి అన్యాయం జరుగుతుందని అమిత్ షా తెలిపారు. మతపరమైన రిజర్వేషన్లు రద్దు చేసి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు న్యాయం చేయాలనేదే మా సంకల్పం. అగ్రకులాల పేదలకు ప్రత్యేకంగా 10% రిజర్వేషన్ అమలు చేస్తున్నాం. అందులో ముస్లింలు కూడా లబ్ధి పొందేందుకు అవకాశం ఉంది. రిజర్వేషన్లను బీజేపీ రద్దు చేస్తుందని కాంగ్రెస్ పార్టీ నాయకులు మార్ఫింగ్ వీడియోలతో ప్రజల్ని తప్పుదో పట్టిస్తూ ఉన్నారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. एक और बात जो है, जो चर्चा में है इस वक्त, वो ये है कि मैनिफेस्टो को कांग्रेस के देखते हुए आप लोग कह रहे हैं कि ये ओबीसी रिजर्वेशन को काटकर मुसलमानों को दे देंगी. इसका मैनिफेस्टो नहीं, ये कर चुके हैं जी. कर्नाटक में उनकी सरकार थी, रातों रात कर्नाटक के सारे मुसलमान को बैकवर्ड बना दिया. ना बैकवर्डनेस का सर्वे हुआ, ना कोई कमीशन बना. धर्म के आधार पर सारे लोगों को बैकवर्ड घोषित कर दिया और उनको रिजर्वेशन भी दिया. अब ये रिजर्वेशन जो कटा वो ओबीसी का ही कटा है. इसी तरह से आंध्र प्रदेश में, संयुक्त आंध्र में जब उनकी सरकार थी, मुसलमानों को रिजर्वेशन दे दिया. तो ये किसका कटता है? एसटी, एससी, ओबीसी का ही कटता है. जब ये बात मैंने कही कि हम धर्म के आधार पर रिजर्वेशन को समाप्त कर देंगे. వివేక హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో మరోసారి ఊరట లభించింది. వివేక హత్య కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. గతంలో అవినాష్ రెడ్డి హైకోర్టులో దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను కొట్టివేయాలని దస్తగిరి పిటిషన్ దాఖలు చేశారు. అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేయలేమని పేర్కొన్న హైకోర్టు దస్తగిరి పిటిషన్ను కొట్టివేసింది. మరోవైపు వైఎస్ వివేక హత్య కేసులో భాస్కర్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. భాస్కర్ రెడ్డికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే అదే కేసులో ఉదయ్ కుమార్ రెడ్డి, సునీల్ యాదవ్ బెయిల్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. అవినాష్ రెడ్డి తరపు న్యాయవాది నాగార్జున రెడ్డి హైకోర్టులో తమ వాదన వినిపించారు. రాజకీయ ఉద్దేశంతోనే నిరాధార ఆరోపణలతో దస్తగిరి పిటిషన్ వేశారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సిబిఐ బెయిల్ రద్దు ఎప్పుడు కోరలేదు. హైకోర్టు కండిషన్ షరతులు ఎక్కడా ఉల్లంఘించలేదని అన్నారు. సాక్షులను బెదిరించినట్లు ఆధారాలు లేవని, అనారోగ్య కారణాలతో భాస్కర్ రెడ్డికి బెయిల్ ఇచ్చారు. భాస్కర్ రెడ్డి విషయంలో సైతం ఆధారాలు లేవు. ఇప్పటికే ఈ కేసులో సిబిఐ ఛార్జ్షీట్ వేసిందని అవినాష్ రెడ్డి తరపు న్యాయవాది తమ వాదన కోర్టుకు వినిపించారు. అవినాష్ రెడ్డి వాదన పరిగణలోకి తీసుకున్న హైకోర్టు దస్తగిరి పిటిషన్ను కొట్టివేసింది. ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై చంద్రబాబు దుష్ప్రచారం చేస్తూ ఉన్నారని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. కేంద్రం తీసుకొచ్చిన ఈ చట్టంపై బీజేపీని చంద్రబాబు ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. ముస్లింలకు 4% రిజర్వేషన్ల రద్దుపై చంద్రబాబు తన విధానాన్ని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసే అలవాటు చంద్రబాబుకు లేదని సజ్జల ఆరోపించారు. ఇటీవల కూటమి నాయకులు విడుదల చేసిన మేనిఫెస్టోలో బీజేపీ సహకారం లేదన్నారు. రాష్ట్రంలో పెన్షన్దారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు చంద్రబాబే కారకుడని మండిపడ్డారు. సజ్జల తాడేపల్లి వైసీపీ సెంట్రల్ ఆఫీస్ సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మరోసారి అబద్దాల మేనిఫెస్టోతో ఊదరగొడుతున్నారని మండిపడ్డారు. గతంలో చేసిన నాటకం కంటే గొప్ప నాటకం చంద్రబాబు మొదలు పెట్టారని విమర్శించారు. మా మేనిఫెస్టోలో అమలు చేయగలిగే వాటిని మాత్రమే హామీలుగా ఇచ్చామని తెలిపారు. చంద్రబాబువి సొల్లు హామీలని ప్రజలకి తెలుసు. సూపర్ 6 అని 6 నెలల ముందు నుండే ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చంద్రబాబు చేశారు. కోవిడ్ సమయంలో కూడా అభివృద్ధి సంక్షేమం ఆగలేదు. జగన్ పథకాలు చూసి రాష్ట్రం శ్రీలంక అవుతుందన్న టీడీపీ దానికి మించి 1,00,000 కోట్ల పైగా అబద్దాల హామీలు చంద్రబాబు ఇస్తున్నారు. రాష్ట్రం అప్పుల్లో ఉందని చంద్రబాబు అంత సంపద ఎలా తెస్తారో చెప్పలేదు. ఆ ఒక్కటి క్రియేట్ చేసుకోవడానికి ఎన్ని అగచాట్లు పడినారో బీజేపీ అంతకు ఇంకా బండగా, ఇంకా క్రూడ్గా దీంతో మాకు సంబంధం లేదని వాళ్ళు కూడా ఎక్స్ప్రెస్ చేశారు.
ఇది ఆ రోజు జరిగిన ఇది ఎందుకు నేను చూపుతున్నామంటే వాళ్ళు స్టేట్కి సంబంధించి మేము ఎప్పుడు ఇవ్వమనేది అబద్ధం. ఈయన లేదు వీళ్ళు ఎప్పుడు జాతీయ స్థాయి అంతర్జాతీయ స్థాయి స్టేట్ వదిలేస్తారు మాకే వదులుతారని చెప్పడం అదే అబద్ధం. అలాగే చంద్రబాబు నాయుడు దీనికి పూర్తి మద్దతు బీజేపీ ఉంది అనడం అది ఇంకా అబద్ధం. అది చెప్పడానికి నేను ఇంత ప్రయాసపడి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇకపోతే ఇంకోటి మూడోది, ఇది నిజానికి దీనికి కూడా ఈయన ఆన్సర్ ఇవ్వాలి. మీరు గమనిస్తున్నారు గత కొద్ది రోజులుగా ఒక అబద్ధం దాన్ని ఎంతగా జనంలోకి తీసుకెళ్లి కన్ఫ్యూజ్ చేయొచ్చు, గందరగోళపరచొచ్చు అనడంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద వాళ్ళు చేస్తున్న ప్రచారం. సరే, నేను దాని లోతుకు పోదలుచుకోవాలా. ఒక్కటే నేను చెప్పదలుచుకుంది, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే నువ్వు దేన్నైనా ఒక దాంట్లో అపోహ ఉంటే తొలగించవచ్చు. ఇందులో మాకు అపోహ ఉందంటే దాన్ని తొలగించవచ్చు, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వచ్చు. లేదు దానివల్ల ఇలా అనర్థాలు జరిగే అవకాశం ఉంది అంటే కాదు ఎందుకో అని చెప్పచ్చు. లేదు మేము చేసేసి ఉంటే నువ్వు చేసిన దానిలో జరిగాయన్న చూపిస్తే దాని గురించి ఏదో ఎక్స్ప్లెనేషన్ సంజాయిషి ఇచ్చుకుని చేతులు కట్టుకుని ఇవ్వచ్చు. అలా కానిది అసలు యాక్ట్ అనేది అది ఉన్నా దానివల్ల ఎవరో ఒక వ్యక్తి ముఖ్యమంత్రి కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఒక వ్యవస్థ కబ్జాలు చేసి అమ్మేసుకుంటారు అనేంతవరకు ప్రచారం తీసుకెళ్లి ఒక రాజకీయ పార్టీ కాదు, సభ్య సమాజంలో ఉండే ఒక వ్యక్తి అయినా సరే, సభ్య సమాజం అనే మాట ఎందుకు వాడుతున్నానంటే నువ్వు సమాజంలో అన్రెస్ట్ క్రియేట్ చేసే వాళ్ళని అనుకునేవాడు తప్ప. ఏదైనా ట్రస్ట్ మీద నడిచేది, అసలు వ్యవస్థలన్నీ నడిచేదే ట్రస్ట్ మీద నడుస్తాయి. లేకుంటే సిటిజన్ ఎందుకు అబైడ్ అయి ఉంటాడు? ఏదైనా రూల్ పెడితే గవర్నమెంట్ అంటే ఆ పని చేయాలి అంటాడు. నువ్వు ఆ వ్యవస్థ మీద కూడా నమ్మకం పోయే రకంగా ప్రచారం జగన్మోహన్ రెడ్డి అసలు మేనిఫెస్టోలో పెడతారండి. కబ్జా చేస్తాడు, వేలాది దీనిలను చేస్తాడు. కూటమి మేనిఫెస్టోలో మోదీ ఫోటో మాయమైందని పేర్ని నాని చంద్రబాబును కౌంటర్ వేశారు. మచిలీపట్నంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. సీఎం జగన్మోహన్ రెడ్డికి వస్తున్న ఆదరణ చూసి ప్రజలకు మాయమాటలు చెప్పి మోసం చేయాలని కూటమి నేతలు చూస్తున్నారన్నారు. బీజేపీతో తాను కలిశానంటే 5 కోట్ల ప్రజల శ్రేయస్సు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసమేనని చంద్రబాబు చెప్పడంపై మాజీ మంత్రి పేర్ని నాని కౌంటర్ వేశారు. మొన్నటి వరకు 3 ఫోటోలతో ప్రచారం చేసిన చంద్రబాబు మేనిఫెస్టో విడుదల చేసే సమయానికి కేవలం పవన్, చంద్రబాబు ఫోటోలు మాత్రమే ఉన్నాయని ఎద్దేవా చేశారు. కూటమి నేతలు మేనిఫెస్టో పేరుతో మాయమాటలు చెప్పి ప్రజల్ని మోసం చేస్తున్నారన్నారు. చంద్రబాబు, పవన్ కూటమి మేనిఫెస్టోకు బీజేపీ మద్దతు లేదన్నారు. గతంలో 2019 ఎన్నికల్లో మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఫోటోలతో కూడిన మేనిఫెస్టోతో ఇంటింటికి ప్రచారం చేశారన్నారు. ఆ మేనిఫెస్టో కాగితంపై చంద్రబాబు సంతకం కూడా చేశారన్నారు. తాజాగా కూటమి మేనిఫెస్టో గురించి సూపర్ 6 పేరుతో ఇచ్చిన ఒక పత్రిక ప్రకటనలో పవన్ కళ్యాణ్ ఫోటో కూడా మాయమైందని కౌంటర్ వేశారు. ఎన్నికల దగ్గరకు వచ్చాక కూటమి మేనిఫెస్టోలో పవన్ ఫోటో కూడా మాయమైందని, కేవలం చంద్రబాబు ఫోటో ఒక్కటే ఉందని సెటైర్లు వేశారు. గతంలో సూపర్ 6 లో పెన్షన్ 4000 ఇస్తామని చెప్పి తాజాగా ఆ పథకాన్ని సూపర్ 6 నుండి ఎక్కడ కనపడకుండా చేశారన్నారు. వీటికి ఆధారంగా నిత్యం వచ్చే వార్తాపత్రికలను చూపించారు. ఆయన ఇలా ఫోటోలతో పాటు పథకాలు కూడా మాయమవుతున్నాయని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మాజీ మంత్రి పేర్ని నాని మా మేనిఫెస్టోకి భారతీయ జనతా పార్టీ ఆర్థికపరమైనటువంటి ఒత్తాసు లేదు. వాళ్ళు మేము ఈ హామీలు అమలు చేయాలంటే కనుక సంవత్సరానికి 1,50,000 నుంచి 2 లక్షల కోట్లు కావాలి. కాబట్టి మా వల్ల కాదు, మేము ఇంత మోసం చేయలేము. మోసం చేయగలం కానీ దేశాన్ని ఇంత చంద్రబాబు అంత దగా మోసం చేయలేమని చెప్పని భారతీయ జనతా పార్టీ తప్పుకుందని చెప్పారు. ఇవాళ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారుగా ఒక 15-16 పేపర్లు వచ్చవుతున్నాయి, వార్తా పేపర్లు. ఈ న్యూస్ పేపర్లో 15-16 వచ్చైతే సుమారుగా ఒక 9-10 పేపర్లో కోట్లు ఖర్చు పెట్టి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు. సరే, డబ్బులు ఉన్నాయి, పాపపు సొమ్ము ఉంది, అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకుంటాం, తప్పేం లేదు. ఈ అడ్వర్టైజ్మెంట్లో చూడండి, పవన్ కళ్యాణ్ మాయం. కూటమన్నావు, చంద్రబాబు నాయుడు, మోడీ, పవన్ కళ్యాణ్ అన్నారు, 3 ఫోటోలు వేశారు, ఇంటింటికి సంతకం పెట్టి సూపర్ 6 అన్నారు, మేనిఫెస్టో అన్నారు. మేనిఫెస్టోలో మోడీ మాయం అయ్యాడు, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అయ్యాడు. ఇవాళ ఎన్నికలు దగ్గర పడుతున్న కొందికి పవన్ కళ్యాణ్ మాయం, చంద్రబాబు నాయుడు ఫోటో ఒకటే. ఇవాళ అదొకటే కాకుండా ఇవాళ
ఒక్కొక్కటిగా అంటే ఫోటోలు మాయమైనవి చూస్తున్నాం కదా మనం. మేనిఫెస్టోలో మోడీ మాయం, అంతకుముందు సూపర్ 6లో మోడీ ఉన్నాడు ఇంటింటికి పాంప్లెట్ ఇచ్చినప్పుడు. ఇందులో మోడీ మాయం, ఇందులో పవన్ కళ్యాణ్ కూడా మాయం. కాపు నేత వైసీపీ నేత ముద్రగడ పద్మనాభంపై ఆయన కూతురు ముద్రగడ క్రాంతి భారతి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పిఠాపురంలో వైసీపీ అభ్యర్థి వంగ గీత కోసం ముద్రగడ ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో ముద్రగడ పద్మనాభం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. పిఠాపురంలో గెలిచి పవన్ కళ్యాణ్ ను తరిమేస్తామని అహంకారంతో మాట్లాడారు. పిఠాపురంలో వంగ గీత గెలవకుంటే తన పేరును ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటామని సవాల్ విసిరారు. ఈ వ్యాఖ్యలపై ముద్రగడ పద్మనాభం కూతురు ముద్రగడ క్రాంతి భారతి స్పందించారు. క్రాంతి భారతి తనను తాను పరిచయం చేసుకున్నారు. తన తండ్రి ముద్రగడ తీరు గురించి మండిపడ్డారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడించేందుకు వైసీపీ నేతలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. వైసీపీ అభ్యర్థి వంగ గీత విజయం కోసం తన తండ్రి పనిచేయొచ్చు, కష్టపడొచ్చు, తప్పులేదు. జగన్ మెప్పు కోసం పవన్ కళ్యాణ్ మీద మాట్లాడుతున్న భాష మాత్రం సరికాదు. పవన్ కళ్యాణ్ ఆయన అభిమానులను కించపరిచేలా మాట్లాడడం తగదు. ముద్రగడ తీరు మార్చుకోవాలి. పవన్ కళ్యాణ్ తిట్టడం వల్ల ఉరికేదేమీ లేదు. ఎన్నికల సమయంలో ముద్రగడను సీఎం జగన్ వాడుతున్నారు. ఆ తర్వాత ముద్రగడ ఎటు కాకుండా పోవడం ఖాయమన్నారు. ఈ విషయం ముద్రగడ తెలుసుకుంటే మంచిది. పవన్ కళ్యాణ్ గెలుపు కోసం తన వంతుగా కృషి చేస్తామని క్రాంతి భారతి ప్రకటించారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి వైసీపీ నాయకులు ఎన్ని చేయాలో అని చేస్తున్నారు. ముఖ్యంగా నిన్న మా నాన్నగారు ఒక బాధాకరమైన ఛాలెంజ్ చేశారు. పవన్ కళ్యాణ్ గారిని ఓడించి పిఠాపురం నుండి తరిమేయకపోతే ఆయన పేరు ముద్రగడ పద్మనాభం రెడ్డిగా మార్చుకుంటారట. ఈ కాన్సెప్ట్ ఏంటో నాకు అసలు అర్థం కాలేదు. ఆయన ప్రకటన ముద్రగడ అభిమానులకు సైతం నచ్చలేదు. వంగా గీత గారిని గెలిపించడానికి కష్టపడవచ్చు, కానీ పవన్ కళ్యాణ్ గారిని మరియు ఆయన అభిమానుల్ని కించపరిచేలా కామెంట్స్ ఉండకూడదు. కోడెల లేని లోటు పల్నాడుకు తీర్చలేనిదని వినుకొండ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు పేర్కొన్నారు. గురువారం వినుకొండ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నవ్యాంధ్ర తొలి స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు 76వ జయంతి వేడుకలు నిర్వహించారు. వినుకొండ కూటమి అభ్యర్థి జీవి ఆంజనేయులు ఆదేశానుసారం ఈ వేడుకల్ని జరిపారు. కోడెల చిత్రపటానికి పూలమాల వేసి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు నివాళులర్పించారు. ఈ సందర్భంగా కోడెల శివప్రసాదరావు సేవల్ని వారంతా కొనియాడారు. నియోజకవర్గ అధికార ప్రతినిధి రాపర్ల జగ్గారావు మాట్లాడుతూ పార్టీ ఆవిర్భావం నుండి అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని పార్టీ కోసం ప్రాణత్యాగం కూడా చేశారని అన్నారు. అలాంటి నాయకుడు పాలనలో లేకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. కోడెల అంటే 3 అక్షరాల పదం కాదని అదొక బ్రాండ్ అని కీర్తించారు. తెలుగు రాష్ట్రాల్లో కోడెల అభిమానులు చాలా మంది ఉన్నారని, వారంతా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం కోసం ఎంతో కష్టపడుతూ ఉన్నారని అన్నారు. ఎంతో మంది నాయకుల్ని తీర్చిదిద్దిన ఘనత కూడా కోడెలకే దక్కిందన్నారు. గతంలో పంచాయతీరాజ్, వైద్య, విద్య, ఆరోగ్య శాఖ, ఇరిగేషన్, పౌర సరఫరాల శాఖల్ని ఎంతో నిబద్ధతతో నిర్వర్తించి ఆ శాఖలకే వన్నె తెచ్చారని కొనియాడారు. అలాంటి నాయకుడు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ పుట్టిన దగ్గర నుంచి ఆ రోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన దగ్గర నుంచి వెన్నుదండుగా ఉన్న మన చిరస్మరణీయుడు శివప్రసాదరావు గారి యొక్క జయంతి వేడుకలు ఈరోజు వినుకొండ నియోజకవర్గం శ్రీ జీవి ఆంజనేయ గారి ఆధ్వర్యంలో ఈరోజు పార్టీ ఆఫీసులో జరుగుతుంది. ఈ కార్యక్రమానికి జయంతి వేడుకలు జరుగుతున్నాయి. తొలి స్పీకర్గా నవ్యాంధ్రప్రదేశ్ తొలి స్పీకర్గా, మాజీ మంత్రిగా, నీటిపారుదల అనేక శాఖల్లో ఆయన మంత్రిగా చేసి ఈ యొక్క పల్నాడు అభివృద్ధికి, అలాగే ఈ రాష్ట్ర అభివృద్ధిలో తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాలకు అభ్యున్నత కోసం అహర్నిశలు శ్రమించిన వ్యక్తి డాక్టర్ కోడెల శివప్రసాద్ గారు. అటువంటి వ్యక్తి మన మధ్య లేకపోయినా ఎన్నెన్నో కార్యక్రమాలు చేసి ఈరోజు మనకు చిరస్మరణీయుడిగా నిలిచిపోయిన వ్యక్తి. రెడ్డిగూడెం మండలంలోని కొత్త నాగులూరు గ్రామం పసుపు వర్ణంతో కలకలాడింది. మైలవరం నియోజకవర్గ తేదేపై కూటమి అభ్యర్థి కేపీ గారి రాకతో ప్రజలు కదం తొక్కారు. గురువారం మధ్యాహ్నం మాండు టెండర్లో ఎన్నికల ప్రచారం జరిగింది. ఎన్నికల ప్రచార రథంపై పర్యటిస్తూ మైలవరం తేదేప అభ్యర్థి లోకల్ ఎమ్మెల్యే శ్రీ వసంత వెంకట కృష్ణప్రసాద్ గారు సైకిల్ గుర్తు కోట్లు వేయాలని అభ్యర్థించారు. సంక్షేమంతో కూడిన అభివృద్ధి ఎన్డీఏ మహాకూటమికే సాధ్యమన్నారు. విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి శ్రీ కేశినేని శివనాథ్ చిన్ని గారికి కూడా సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. మహిళలు హారతులు ఇచ్చి కేపీ గారికి ఘన స్వాగతం పలికారు. మైలవరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అక్కల రామ్మోహన్ రావు గారు, జనసేన, బీజేపీ, టీడీపీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. సంక్షేమ పథకాలు పేదలకు అవసరమైన వేడినీళ్లకు చన్నీళ్ల తోడులాగా కేవలం ఈ సంక్షేమ పథకాలే ఈ పేద ప్రజలు ఆధారపడలేరనే విషయాన్ని ముఖ్యమంత్రి గారు గమనించలేకపోతా ఉన్నారు. అభివృద్ధి, సంక్షేమం 2 కళ్లుగా గత ప్రభుత్వాలు ముందుకు సాగని ఎన్టీ రామారావు గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, కిరణ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, రోసీ గారు కావచ్చు. కానీ దురదృష్టవశాత్తు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కళ్ళే కేవలం
కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మళ్లీ దేశంలో బాంబుల మోతేనని మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు విమర్శించారు. జగదేవపూర్ మండల కేంద్రంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొని రఘునందన్ రావు మాట్లాడుతూ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి కేంద్ర ప్రభుత్వ సహాయంతోనే జరిగిందని, గల్లీ లీడర్లతో ఎంత మాత్రం ప్రయోజనం ఉండదని, ఢిల్లీలో మోదీ ఉంటేనే అభివృద్ధి సాధ్యమన్నారు. గడిచిన 9 ఏళ్లలో దేశంలో ఎక్కడ అలజడి పేలుళ్లు జరగలేదని, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎక్కడ చూసినా బాంబు పేలుళ్లతో మారుమోగేదన్నారు. రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను తుంగలు తొక్కి అబద్దాలతో కాలం గడుపుతున్నారని విమర్శించారు. మరి మళ్ళీ కారుకి ఎట్లా ఎత్తారు? ఎంటర్టైన్మెంట్కి ఎత్తే కారు గోడ ఎత్తే ఆయన మీ భూములు ఎట్లా గుంజుకోవాలి, అసైన్మెంట్ భూములు ఎట్లా తీసుకోవాలి, హరీష్ రావుకి 100 కోట్లు ఎట్టియాలి, చంద్రశేఖర్ రావుకి 100 కోట్లు ఎట్టియాలని చూస్తాడు తప్ప గరీబుల దిక్కు చూడాడు వెంకట్రామరెడ్డి. ఆయన కలెక్టర్ ఉన్నప్పుడే ఎప్పుడైనా పాస్బుక్ లో ధరణిలోనే భూమి జరంత అయింది, జర దిత్తు సార్ పోతే ఆడ బండ్రోజు రెడ్డి బయటికి వెళ్ళగొట్టాడు వెంకట్రామరెడ్డి తప్ప గరీబుల గురించి ఆలోచించాలి. శాసనసభ ఎన్నికల్లో అసత్య ప్రచారాలు, అసత్య హామీలతో పాటు అమలు కాని హామీలను ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని కాంగ్రెస్ పని ఖతమవుతోందని, ఎన్నికల సమయంలో ఇచ్చిన 420 హామీలు కానీ 6 గ్యారంటీలు కానీ అమలు చేయలేదని ఓట్లు తిట్లతోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాలం గడుపుతున్నారని మెదక్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. చిన్నశంకరంపేట మండలంలోని టీ మందాపూర్, షాలిపేట్, వెంకట్రావుపల్లి తదితర గ్రామాల్లో ఆమె పర్యటించారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె ఇంటింటి ప్రచారం నిర్వహించి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను, కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక పాలనను ప్రజలకు తెలియపరుస్తూ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వెంకట్రామరెడ్డిని గెలిపించాలని కారు గుర్తుకు ఓటు వేయాలని సూచించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని, పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ నియోజకవర్గ అభ్యర్థి గెలుపు ఖాయమని అయిందని, మెజారిటీ కోసమే ప్రయత్నిస్తున్నామని, ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితిలో లేరని ఆమె తెలిపారు. తర్వాత ఏప్రిల్ అన్నాడు, ఆగస్టు 15 అని కేవలం ఓట్ల కోసం, ఎలక్షన్ల కోసమే మాట మారుస్తున్న రేవంత్ రెడ్డి గారికి గుణపాఠం తప్పదు. అదేవిధంగా మరి ఎవరైతే మా పెన్షన్దారులు ఉన్నారో 2000 రూపాయలు 4000 పెన్షన్ ఇస్తామంటే వాళ్ళ కోటేసిండు, కానీ 2000 కూడా జనవరిలో ఎగ్గొట్టేసి సరిగా ఇవ్వలేని పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి ఇప్పుడే కాంగ్రెస్ పార్టీ నైజం అర్థమైంది, కాంగ్రెస్ పార్టీ మోసం అర్థమైంది. మరి బీజేపీ పార్టీ ఎవరైతే నాయకులు ఉన్నారో కేవలం మతపరంగా మాత్రమే ఓట్లాడుకుంటున్నారు తప్ప వాళ్ళు 10 ఏళ్ల నుండి చేసింది కూడా ఏం లేదు. జీఎస్టీ పెంచి పన్ను భారాన్ని పెంచి అన్ని అధిక రేట్లు చేయడం జరిగింది. నిత్యావసర సరుకులన్నీ కూడా రేట్లు పెరిగినాయి. అదే జమ్మలమడుగు నియోజకవర్గంలో ఏపీసీసీ చీఫ్ మరియు కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిలారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పెదముడి మండలం సుద్దపల్లి గ్రామం నుండి ప్రారంభమైన ప్రచారంలో ఆమె మాట్లాడుతూ రాముడికి లక్ష్మణుడు ఎలాగో వైఎస్ఆర్కి వివేక అలా ఉండేవాడని గుర్తు చేశారు. వివేక చనిపోయి 5 ఏళ్లు అయిందని, గొడ్డలతో 7 సార్లు అతి క్రూరంగా హత్య చేశారని దుయ్యబట్టారు. ఎవరు చంపారో అందరికీ తెలుసని, సిబిఐ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని తెలిపారు. అవినాష్ రెడ్డి నిందితుడు అని అన్ని సాక్ష్యాలు ఉన్నాయి, ఇవి మేము చెబుతున్నది కాదు, సిబిఐ దగ్గర ఉన్న ఆధారాలన్నారు. చనిపోయింది, చంపబడింది సాక్షాత్ రాజశేఖర రెడ్డి గారు 2 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి తమ్ముడు అయినప్పటికీ రాజశేఖర రెడ్డి గారి కొడుకే ముఖ్యమంత్రి స్థానంలో ఉండి తన అధికారాన్ని అడ్డు వేసి హత్య చేయించిన అవినాష్ రెడ్డి గారిని కాపాడుతున్నాడు. కాబట్టే ఈ రోజు వరకు కూడా కేసు ముందుకు వెళ్ళలేదు, శిక్ష పడలేదు. ఇది న్యాయమో అన్యాయమో మీ అందరూ ఆలోచించాల్సిన అవసరం వచ్చింది. కర్నూలులో సిబిఐ అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి పోతే 3 రోజులు కర్ఫ్యూ వాతావరణం సృష్టించి, భయభ్రాంతులకు సృష్టించి, పోలీసులంతా మూకలను పెట్టి, వాళ్ళ గుండాలనంతా పెట్టి అవినాష్ రెడ్డిని అరెస్ట్ కాకుండా అడ్డం పడ్డాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అక్యూజ్డ్గా సిబిఐ చెప్తున్న వ్యక్తిని కాపాడాల్సిన అవసరం ఏముంది జగన్మోహన్ రెడ్డి గారికి అని అడుగుతున్నాం. ఇలాంటివి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. అంత ఘోరంగా క్రూరంగా ఆయనను చంపేస్తే ఇల్లంతా రక్తమైతే ఆ రోజు సాక్షి ఛానల్లో చెప్పింది వివేకానంద రెడ్డి గారు హార్ట్ అటాక్తో చనిపోయారు అని. మరి అలా ఎందుకు చెప్పిందో జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు నోరు విప్పలేదు. ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పలేదు. T20 వరల్డ్ కప్ జట్టులో రింకు సింగ్కి చోటు దక్కని విషయం తెలిసిందే. జూన్లో జరగనున్న టోర్నీ కోసం 15 మంది సభ్యులు జట్టును బీసీసీఐ ప్రకటించింది. అయితే T20 స్పెషలిస్ట్ బ్యాటర్ రింకును పక్కన పెట్టడం కొన్ని విమర్శలకు దారితీసింది. రింకును ట్రావెలింగ్ రిజర్వ్ ప్లేయర్గా ప్రకటించారు. రింకుతో పాటు ఆ జట్టులో శుభ్మన్ గిల్కు కూడా చోటు దక్కలేదు. ఆదివారం వరల్డ్ కప్ జట్టును ప్రకటించిన తర్వాత మీడియా కాన్ఫరెన్స్ నుండి బయటకు వచ్చిన రోహిత్ శర్మ అక్కడే వాంఖడ్ స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తున్న రింకు సింగ్ను కలిశాడు. ఆ ఇద్దరు కాసేపు మాట్లాడుకున్నారు. రింకుకు మనోధైర్యాన్ని రోహిత్ ఇచ్చాడు. రోహిత్ తన వద్దకు రావడంతో రింకు చిరునవ్వు నవ్వాడు. చాలా సీరియస్ గా ఇద్దరు ముచ్చటించుకున్నారు. ఈ ఘటనకు చెందిన వీడియోను ముంబై ఇండియన్స్ జట్టు తన ఎక్స్ అకౌంట్ లో పోస్ట్ చేసింది.
అల్లు అర్జున్ సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప సినిమా దేశాన్ని ఊపేయడంతో రాబోయే పుష్ప 2 సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. పుష్ప 2 సినిమా నుండి ఏ చిన్న అప్డేట్ వచ్చినా వైరల్ అవుతోంది. ఇప్పటికే గ్లిమ్స్ పోస్టర్స్ రాగా నిన్న ఫస్ట్ సాంగ్ పుష్ప టైటిల్ సాంగ్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. పుష్ప పుష్ప అంటూ సాగే ఈ పాట, అందులో అల్లు అర్జున్ అదిరే స్టెప్పులు అందరికీ తెగ నచ్చేశాయి. దీంతో పుష్ప సాంగ్ వైరల్ అవ్వగా యూట్యూబ్ లో ఫుల్ గా ట్రెండ్ అవుతోంది. పుష్ప సినిమాకి విదేశాల్లో కూడా మంచి క్రేజ్ వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. అందుకే పుష్ప సాంగ్ విదేశాల్లో కూడా ట్రెండ్ అవుతోంది. తాజాగా పుష్ప సాంగ్ రిలీజ్ అయిన 24 గంటల్లోనే యూట్యూబ్ లో సాధించిన రికార్డులని మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. అన్ని భాషల్లో కలిపి ఈ పాట 24 గంటల్లో ఏకంగా 40 మిలియన్ వ్యూస్ సాధించింది. అంతేకాక 1.27 మిలియన్ లైక్స్ సాధించింది. ఇక ప్రస్తుతం 15 దేశాల్లో పుష్ప సాంగ్ ట్రెండ్ అవుతుంది. పుష్ప మొదటి సాంగ్ తోనే వరల్డ్ వైడ్ ట్రెండ్ అవుతుండడంతో బన్నీ అభిమానులు ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. పుష్ప 2 సినిమాని ఆగస్టు 15 రిలీజ్ చేస్తామని మూవీ యూనిట్ ఆల్రెడీ ప్రకటించేసింది. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లోకి జారుకుంటున్నాయి. ప్రస్తుతం బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ సూచి సెన్సెక్స్ 638 పాయింట్లు నష్టపోయి 73,969 వద్ద ట్రేడ్ అవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచి నిఫ్టీ ప్రస్తుతం 147 పాయింట్లు కోల్పోయి 22,501 వద్ద కొనసాగుతుంది. ఉదయం భారీ లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు క్రమంగా నష్టాల్లోకి జారుకున్నాయి. ప్రస్తుతం బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ సూచి సెన్సెక్స్ 280 పాయింట్లు నష్టపోయి 74,327 వద్ద ట్రేడ్ అవుతుంది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచి నిఫ్టీ ప్రస్తుతం 50 పాయింట్లు కోల్పోయి 22,597 వద్ద కొనసాగుతుంది. శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. ప్రారంభంలోనే నిఫ్టీ 139 పాయింట్లు లాభపడి 22,787 వద్ద జీవనకాల గరిష్టాలను తాకింది. అంతర్జాతీయ మార్కెట్ల నుండి సానుకూల సంకేతాలు వస్తుండడమే ఇందుకు కారణం. ప్రస్తుతం బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ సూచి సెన్సెక్స్ 429 పాయింట్లు లాభపడి 75,036 వద్ద ట్రేడ్ అవుతుంది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచి నిఫ్టీ ప్రస్తుతం 132 పాయింట్లు వృద్ధి చెంది 22,708 వద్ద కొనసాగుతోంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భారత్ చైనాకు జెనోఫోబియా, అందుకే ఆ దేశంలో ఆర్థిక ఒడిదుడుకు, సంచలన వ్యాఖ్యలు చేసిన బైడెన్. మహారాష్ట్రలో కూలిన హెలికాప్టర్, శివసేన నేతకు తప్పిన ప్రమాదం. కడప ఎంపీ అవినాష్ రెడ్డికి మరోసారి హైకోర్టులో ఊరట, భాస్కర్ రెడ్డికి బెయిల్ మంజూరు. చంద్రబాబు దమ్ముంటే బీజేపీ అడుగు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సజ్జల ఫైల్. కూటమి మేనిఫెస్టోలో మోదీ పవన్ ఫోటోలు మాయం, అయోమయంలో జనసేన నాయకులు. జగన్ ఊహించిన షాక్, పిఠాపురంలో పవన్ పోటీపై ముద్రగడ కూతురు సంచలన వ్యాఖ్యలు. కోడెల లేని లోటు పల్నాడుకు తీర్చలేనిది, తెలుగుదేశం నాయకులు వెనుకొండ టీడీపీ కార్యాలయంలో కోడెల జయంతి వేడుకలు. జమ్మలమడుగు నియోజకవర్గంలో ఏపీసీసీ చీఫ్ మరియు కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిలారెడ్డి ఎన్నికల ప్రచారం. పెదముడియం మండలం సుద్దుపల్లి గ్రామం నుండి ప్రారంభమైన ప్రచారం.
మీడియాతో మాట్లాడిన రోహిత్ శర్మ వీడియో వైరల్. యూట్యూబ్ లో రికార్డుల మీద రికార్డు సెట్ చేస్తున్న పుష్ప సాంగ్. ఏకంగా 15 దేశాల్లో ట్రెండింగ్ లో నిలిచిన అల్లు అర్జున్. భారీ నష్టాలు స్టాక్ మార్కెట్. సెన్సెక్స్ 600 మరియు నిఫ్టీ 147 పాయింట్స్ డౌన్. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. సెలవు.